మూవీ స్టార్టింగ్‌లో ఒక గ్రామంలో ఒక వ్యక్తి తన ఆవుని క్రాసింగ్ చేయించడానికి తీసుకువెళ్తూ ఉంటాడు. అయితే ఇది చట్టవిరుద్ధం. కానీ అక్కడి గ్రామస్తులు అందుకు వ్యతిరేకంగా క్రాసింగ్ చేయిస్తూ ఉంటారు. వాళ్ళకి అనుకూలంగా ఉండే ఆవులను క్రమంగా పెంచుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో రాజు, రమ అనే జంటని చూపిస్తారు. వాళ్ళ పెళ్లి ఎంతో వైభవంగా జరుగుతుంది. వాళ్ళ పెళ్లి జరిగిన తర్వాత కూడా రాజు ఆవులను క్రాసింగ్ చేయించే చోట పనిచేస్తూ ఉంటాడు. ఇది అతని జీవనాధారం. అతను ఆ వృత్తిని వదిలిపెట్టే అవకాశమే లేదు. అలా 5 ఏళ్లు గడిచిన తర్వాత రాజు తల్లిని చూపిస్తారు. ఆమె స్నేహితురాలు తన కూతురితో అక్కడికొస్తుంది. ఆమె రాజు తల్లితో 5 ఏళ్లు గడిచినా నీ కొడుక్కి ఇంకా సంతానం కలగలేదు. కాబట్టి నువ్వు నన్ను నమ్మి రాజుకి నా కూతుర్నిచ్చి రెండో పెళ్లి చెయ్యి. అలా చేస్తే మీ ఇంట్లో సంతానం కలిగి అందరూ సంతోషంగా ఉంటారని చెప్తుంది. రాజు, రమకి పెళ్ళయి 5 ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదు. అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చేయించుకోండి అని చెప్తూ ఉంటారు. అలాగే రమని వదిలేయమని రాజుకి సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. కాని రాజు అందుకు సిద్ధంగా లేడు. కాబట్టి రాజు తల్లికి, రమకి తరచూ ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటుంది. అది చూసి రాజు చాలా బాధపడుతూ ఉంటాడు. రాజు తండ్రి కాలేడని చుట్టుపక్కల వాళ్లంతా వెక్కిరించిన తర్వాత వాళ్లకి ఒక గుడ్ న్యూస్ వినిపిస్తుంది. రమ ఫ్రెండ్ ఒక నర్స్. తను రమని చెక్ చేసి నువ్వేం టెన్షన్ పడకు, మరికొన్ని రోజుల్లో గుడ్ న్యూస్ వింటావని చెప్తుంది. ఇది విన్న తర్వాత రమ చాలా సంతోషపడుతుంది. కాబట్టి రమ వెళ్లి తన సంతోషాన్ని రాజుతో పంచుకుంటుంది. ఇద్దరూ బిడ్డ పుట్టబోతుందని చాలా సంతోషపడతారు. కాని చాలా రోజులు గడిచినా కూడా ఎటువంటి మార్పు కనిపించదు. నెక్స్ట్ సీన్లో ఆ గ్రామంలో ఒక వేడుక జరుపుతూ ఉంటారు. అక్కడ ఆచారం ప్రకారం ఒక పూజ జరుగుతుంది. ఆ పూజకి గాంధీ అనే వ్యక్తిని నియమిస్తారు. నిజానికి ప్రతి సంవత్సరం గుడిలో పూజలు చేసే వ్యక్తిని ఆ గ్రామ సర్పంచే ఎన్నుకుంటాడు. కాని రాజు ఈ విషయంలో వ్యతిరేకంగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ల ముత్తాత ఆ గ్రామ దేవాలయాన్ని నిర్మించడానికి డబ్బు పెట్టుబడిగా పెట్టుంటాడు. కాబట్టి దీని ప్రకారం రాజుకి మాత్రమే పూజ చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కాని సర్పంచ్ అప్పట్నుంచి దేవాలయాల మరమ్మతులకు గ్రామస్తులందరూ చాలా డబ్బు ఖర్చు చేశారు. కాబట్టి అందరికీ ఇందులో ఒకరి తర్వాత ఒకరికి హక్కు ఉంటుందని చెప్తాడు. కాబట్టి ప్రతి సంవత్సరం పూజ చేయించడానికి ఒక కొత్త వ్యక్తిని నియమిస్తారు. అయినా కూడా రాజు ఒప్పుకోకపోవడంతో రాజు, గాంధీ మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవలో రాజు మగతనం గురించి మాట్లాడతాడు. నువ్వు బిడ్డని కనడానికి తగినవాడివి కాదు, కాబట్టి నీకు పూజ చేయడానికి అర్హత లేదు అంటాడు. ఇది విన్న తర్వాత రాజు కోపంతో ఊగిపోయి గాంధీ మీద విరుచుకుపడతాడు. కాని సర్పంచ్ వాళ్ళిద్దరికీ సర్ది చెప్పి గొడవ ఆపుచేయిస్తాడు. కాని రాజుకి గాంధీ అన్న మాటలు మనసులో గుచ్చుకుంటాయి. తర్వాత ఆ రోజు రాత్రి రాజు ఒంటరిగా ఉన్న టైంలో గాంధీ అతని మనుషులతో చుట్టుముడతాడు. అతన్ని దారుణంగా కొడతాడు. రాజు ఇంటికి రాగానే రమ అతని పరిస్థితి చూసి చాలా బాధపడుతుంది. లోపలికి తీసుకెళ్లి ఊర్లో వాళ్లంటున్న మాటలు మీరేమీ పట్టించుకోకండి అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. మరుసటి రోజు రాజు తన ఫ్రెండ్ని కలుస్తాడు. అతను సిటీలో పిల్లలు పుట్టడానికి చాలా రకాల చికిత్సలు ఉన్నాయని చెప్తాడు. నువ్వు, రమ వెళ్లి ఒకసారి చెక్ చేయించుకోండి. ఎవరికి తెలుసు, నీలో కూడా ప్రాబ్లం ఉండొచ్చు అంటాడు. అప్పుడు రాజు అలాంటిదేమీ లేదు, నేను పూర్తిగా బాగున్నాను అంటాడు. తర్వాత దేవుడు తమ ప్రార్థనని ఆలకిస్తాడనే ఆశతో రాజు, రమ కలిసి గుడికొస్తారు. తర్వాత రాజు పనికి వెళ్లి ఆవులకు సహాయం చేస్తూ క్రాసింగ్ చేసే ఇంజెక్షన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది రాజుని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆవుని బలవంతంగా గర్భవతినైతే చేస్తాడు, కాని అతను మాత్రం తండ్రి కాలేకపోతున్నాడంటూ ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఉంటారు. కాబట్టి రాజు వాళ్ల మాటలు విని చాలా బాధపడతాడు. తను తండ్రి కాలేకపోతున్నాననే బాధ మనసులో గట్టిగా నాటుకుపోతుంది. రాత్రి రమ పొట్టవైపు చూస్తూ, పిట ఈ ప్రపంచంలోకి ఎప్పుడొస్తావ్? నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారు. నేను మనిషిగా ఎప్పుడో చనిపోయాను. నువ్వు ఎప్పుడొస్తావో తెలీదు అంటూ పొట్టవైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. కొద్దిసేపటికి రమ పైకి లేచి భర్తని అలా చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తర్వాత ఈ సమస్యల నుంచి బయటపడటానికి రమ తన భర్తకి ఒక మార్గం చెప్తుంది. అదేంటంటే రాజు వాళ్ళమ్మ ఫ్రెండ్ కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్తుంది. నాకైతే ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. నేను మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోతాను. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నీ చేతిలో బిడ్డను చూశాక నేను చాలా సంతోషపడతాను. అప్పుడు నేను తల్లిగా భావిస్తాను అంటుంది. నిజానికి ఇలా చేయడం రాజుకి ఇష్టం లేదు. కాని రమ పట్టుబడటం వల్ల అతను కూడా అంగీకరిస్తాడు. సరిగ్గా అదే టైంలో రమ వాళ్ళ అమ్మ ఈ లోకం విడిచి వెళ్లిపోయిందనే విషాద వార్త తెలుస్తుంది. అంత్యక్రియలు అయిపోయాక రాజు రమ పరిస్థితి చూసి నిన్ను వదిలి నేను ఎవ్వర్నీ పెళ్లి చేసుకోను. నిన్ను ఇలా విడిచిపెట్టి ఉండలేను. మనిద్దరం వెళ్లి డాక్టర్ని కలుద్దాం, టెస్టులు చేయించుకుందామంటాడు. అది విన్న తర్వాత రమ చాలా సంతోషపడుతుంది. నిజానికి రమ తన గుండెని రాయి చేసుకుని
రాజు సంతోషం కోసమే రెండో పెళ్లి చేసుకోమని చెప్పింది. నెక్స్ట్ సీన్లో రాజు రమ టెస్ట్ చేయించుకోవడానికి ఒక హాస్పిటల్కి వెళ్తారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక నర్స్ టెస్ట్ కోసం స్పెర్మ్ని ఉంచడానికి వీలుగా ఒక బాక్స్ ఇస్తుంది. కానీ రాజు నర్సు మీద కోప్పడి చాలా ఫైర్ అవుతాడు. అప్పుడు రమ రాజుకి సర్ది చెప్పి టెస్ట్కి కావాల్సిన స్పెర్మ్ని ఇచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు రిపోర్టు కోసం రేపు రమ్మని చెప్పి ఉంటారు. తర్వాత రోజు రాజు రమ హాస్పిటల్కి వెళ్తారు. రాజు చాలా కోపంగా ఉంటాడు. కాబట్టి రిపోర్ట్స్ తీసుకురమ్మని రమని లోపలికి పంపిస్తాడు. రమ చాలా ఆశగా హాస్పిటల్లోకి వెళ్తుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. రిపోర్టు చూసి రమ బోర్న ఏడుస్తుంది. రిపోర్ట్స్ కింద పడేసి పిచ్చిదానిలాగా ఏడుస్తూ ఉంటుంది. అసలు విషయం ఏంటంటే సమస్య రమలో కాదు, రాజులో ఉందని రిపోర్ట్లో ఉంటుంది. కాబట్టి రాజు ఎప్పటికీ తండ్రి కాలేడు. ఒకవేళ రమ తల్లి కావాలంటే వేరొక వ్యక్తి స్పెర్మ్ని ఉపయోగించాలి. అయితే రమ లోపల విచారంగా ఉన్నా పైకి నార్మల్గా ఉంటుంది. రాజుతో నిజం చెప్పకుండా దాస్తుంది. డాక్టర్ మందులు వాడమన్నారని చెప్తుంది. నా టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి త్వరలోనే మనం బిడ్డని కనొచ్చని అబద్ధం చెప్తుంది. ఇది విని రాజు తనలో ఏ లోపం లేదని చాలా సంతోషపడతాడు. ఇంటికి వచ్చాక రమ అన్ని విషయాలు తనలో దాచుకుని బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో రాజు తల్లి రమతో గొడవ పడుతుంది. నీ వల్లే నా కొడుకు జీవితం నాశనమైంది. నీ సమస్యలు నాకు ఎప్పుడు చెప్పలేదు. నీ వల్ల నా కొడుకు తలెత్తుకుని జీవించలేకపోతున్నాడని బాగా తిడుతుంది. రమ ఇన్ని రోజులు ఓపిగ్గా అన్నీ భరించింది. కాని రాజు తల్లి అన్న మాటలకి ఓపిక నశించి కోపంతో అత్త మీద విరుచుకుపడుతుంది. ఇది చూసి రాజు రమ మీద కోప్పడతాడు. దీంతో రమ ఒక నిర్ణయానికొస్తుంది. వేరొకరి స్పెర్మ్ ఉపయోగించడం ద్వారా మాత్రమే తను తల్లి కాగలనని అనుకుంటుంది. కాబట్టి మరుసటి రోజు వెళ్లి వేరొకరి స్పెర్మ్ని తన బాడీలోకి ఇంజెక్ట్ చేయించుకుంటుంది. అంటే తన గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేస్తుంది. మరోవైపు రాజు ఆవుకి బలవంతంగా గర్భం వచ్చేలా చేస్తాడు. అతనక్కడ అలా చేస్తే ఇక్కడ తన భార్య కూడా బలవంతంగా గర్భవతి కాబోతోంది. కొన్ని రోజుల తర్వాత రమకి వాంతులు రావడం మొదలవుతాయి. అది చూసి రమ తల్లి కాబోతోందని ఒక వృద్ధురాలు చెప్తుంది. అది విని వాళ్ళిద్దరి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. 5 ఏళ్లుగా హేళనకి గురైన రమ ఇప్పుడు గ్రామంలో తలెత్తుకుని నడవగలిగే అవకాశం వచ్చిందని సంతోషపడుతుంది. కొన్ని రోజుల తర్వాత అనుకున్నట్టుగానే రమకి పండంటి బిడ్డ పుడతాడు. రాజు కళ్లలో ఆనంద బాష్పాలు కనిపిస్తాయి. తర్వాత కొడుకుని ఊరంతా చూపించి మీసం తిప్పుతూ ఉంటాడు. సమయం గడిచే కొద్దీ రాజు కొడుక్కి 5 ఏళ్లు వస్తాయి. రమ రాజు కొడుకుని చూస్తూ చాలా సంతోషంగా ఉంటారు. కాని లోలోపల రమ మాత్రం దిగులుగా ఉంటుంది. తన కొడుకు రాజు కొడుకు కాదని, వేరొకరి స్పెర్మ్ని ఉపయోగించడం ద్వారా పుట్టాడని, ఆ విషయం రాజుకి ఎలా చెప్పాలనే విషయం గురించి ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఆ విషయం రాజుకు తెలిస్తే అతను చాలా బాధపడతాడు. కాని రమ ఈ విషయాన్ని ఎంతో కాలం దాచలేదు. కాబట్టి ఒకరోజు రాత్రి రాజుకి జరిగిందంతా చెప్పేస్తుంది. రాజుకి తన జీవితంలో పిల్లలు పుట్టరు అన్న విషయం, తన బిడ్డ వేరొకరి స్పెర్మ్తో పుట్టాడన్న విషయం చెప్పేస్తుంది. అది విన్న రాజు జీర్ణించుకోలేకపోతాడు. అప్పుడు రాజు, నాకు పిల్లలు పుట్టరు సరే, ఇప్పటి వరకు నా కొడుకుగా భావించే పిల్లాడు నా కొడుకు కాదా? నీకు ఇలాంటి పని ఎలా చేయాలనిపించిందని చాలా కోపడతాడు. కొడుకు పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా బాధతో బయటికి వెళ్ళిపోతాడు. రాజు రమని చాలా ప్రేమించేవాడు. కాని ఇప్పుడు ద్వేషించడం మొదలుపెట్టాడు. కోపంలో ఒక ప్రదేశానికి వచ్చి తన పర్సనల్ పార్ట్ని గట్టిగా కొట్టుకుంటూ ఉంటాడు. పిచ్చివాడిలా ప్రవర్తిస్తూ ఒంటరిగా గడుపుతాడు. రాజు పరిస్థితి చూసిన రమ రాజు తల్లికి కూడా అన్నీ చెప్పేస్తుంది. రమ అత్త అరవడానికి బదులుగా నువ్వేం బాధపడకని అన్నీ సర్దుకుంటాయని ఆమెని ఓదారుస్తుంది. కొన్ని రోజుల తర్వాత రాజు తన కొడుక్కి బజారుకు వెళ్లి బొమ్మలు కొనిచ్చే సాకుతో తన కొడుకుని బయటికి తీసుకువెళ్లి బజార్లో వదిలేసొస్తాడు. మళ్లీ తన కొడుకుని కలవకుండా ఇంటికొచ్చేస్తాడు. ఇంట్లోకి వెళ్లి చూస్తే అక్కడ తన కొడుకుంటాడు. స్టార్టింగ్లో గొడవపడ్డ గాంధీ ఆ పిల్లాడిని అక్కడికి తీసుకొచ్చి విడిచిపెట్టుంటాడు. కాబట్టి రాజు తన కొడుకుని దగ్గరికి తీసుకోడని రమకి అర్థమవుతుంది. తర్వాత రోజు రాజు కొడుకు స్నానం చేస్తూ ఉంటాడు. రాజు అక్కడికి వెళ్లి తన చేతులతో స్నానం చేయిస్తాడు. కాని రాజుకి తన కొడుకంటే ఇష్టం లేదు. కాబట్టి స్నానం చేయించే నెపంతో ఆ నీటి తొట్టిలోకి ఆ పిల్లాడిని తోసేస్తాడు. రాజు కొడుక్కి ఈత రాదు. ఆ పిల్లాడు నీళ్లల్లో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. రాజు కొద్దిసేపటికి మళ్లీ మనసు మార్చుకుని లోపలికి వెళ్తాడు. తన కొడుకుని రక్షిస్తాడు. కాని అప్పటికి ఆ పిల్లాడు చాలా నీళ్లు మింగేసుంటాడు. కాబట్టి స్పృహ కోల్పోయి ఉంటాడు. ఆ పిల్లాడిని స్పృహలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తారు. రమకి కోపం వచ్చి రాజుని భయంకరంగా తిడుతుంది. నా కొడుకు నుంచి దూరంగా వెళ్ళిపో, వాణ్ణి చంపేశావని బోర్ను ఏడుస్తుంది. కాబట్టి రాజు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అయితే కొంత సమయం తర్వాత రాజు కొడుకు కళ్ళు తెరుస్తాడు. అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకుంటారు. రాజు చేసిన దానికి చాలా బాధపడతాడు. అక్కడున్న ఆవుని చూస్తూ తన తప్పుని గ్రహిస్తాడు. మీరు మూగజీవాలైనా మీకు నచ్చినట్టు జీవించే హక్కు మీకుంది. ఇది నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు అనుభవిస్తుంటే అంతా అర్థమవుతుంది.
నేనేం చేస్తున్నానో గ్రహించాను, నన్ను క్షమించండి అని వేడుకుంటాడు. కొద్దిసేపు తర్వాత ఇంటికొచ్చి తన కొడుకుని చూసి చాలా సంతోషపడతాడు. తర్వాత రమకి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను సంతోషంగా ఉండడానికి నువ్వు సర్వస్వం త్యాగం చేశావు. నన్ను క్షమించు అని వేడుకుంటాడు. నెక్స్ట్ సీన్లో కొన్ని రోజుల తర్వాత రమ గర్భవతిగా ఉన్నట్లు చూపిస్తారు. అంటే రాజు తను చేసే పని మానేయడం వల్ల దేవుడు అతని పాపాలని క్షమించి అతనికి బిడ్డని కలిగించాడు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.